సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏరా ఏంట్రేడు రేయ్ రేయ్ అమ్మాయి వచ్చినప్పుడేమో ఇటు పట్టించుకోలేదు, ఇప్పుడేమో ఏదో ఫీలింగ్స్ ఇడికిని మన దాదారా. హలో, ఎక్కడున్నావే? సినిమాక్స్లో. అక్కడేం బిగుతున్నావు? ఇక్కడికి వచ్చి ఏం పీక్తావు? నేను అదే పీక్తాను. సర్లే, చూడాలా ఉంది. మూడు లేదు. ఏయ్, చూడు దాస్, ఈ కాంట్రాక్ట్ నీకు రాదు. ఇకపై గవర్నమెంట్ నుండి ఏ కాంట్రాక్ట్ నీకు రాదు. ఎందుకని? ఎందుకా? చెడ్డీలు వేసుకున్న చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. డబ్బుల కక్కుర్తిపడి ఆ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చావు. ఏం చేశాడు ఆయన? 4 ప్రాణాలు తీశాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావ్? ఏందయ్యా, కూర్చోండి. ఏయ్, ఏదైనా మాట్లాడాలంటే ఆధారాలు పెట్టి మాట్లాడు. ఆధారాలా? ఇవిగో ఆధారాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు దాస్. ఈ బిజినెస్ మానేయడం మంచిది. దిగవే. ఏంటిది పబ్బా? ఇది పబ్బా? కార్లో సౌండ్ పెడితే పబ్బా అయిపోతా? ఎలా కనిపిస్తున్నానే నీకు? నీ ప్రాబ్లం ఏంట్రా? రోజు ఫోన్ల మీద ఫోన్లు చేసేదాన్ని, అలాంటి నా రోజు నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నా అంటే? నువ్వే చెప్పావు కదా మూడ్ లేకుండా ఏం చేయొద్దని. రివెంజా? నువ్వు చేస్తే ఫీలింగ్, నేను చేస్తే రివెంజా? మొన్నేదో జెండా పాతే స్టోరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తాను విను.
రోజు బస్ స్టాప్లో వెయిట్ చేసే కుర్రాడికి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వాడు కనపడ్డు, ముసుగేసుకొని పడుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? వాడి కోసం కాలేజ్కి కూడా వెళ్లకుండా రోజంతా వెయిట్ చేస్తూనే ఉంటుంది. వాడికి ఏమైందో ఏంటో అన్న కంగారులో కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీ అబ్బాయిలు జెండా పాతినంత వరకు ఉండేది మా ఆలోచనలు, జెండా పాతిన తర్వాత ఉండేది ఇక్కడ మనసులో. ఐ లవ్ యూ చెప్పకముందు గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చిన వాడికి తిరిగి అంతకంటే ఎక్కువ అవసరమైతే తనని తాను ఇచ్చుకోవడానికి కూడా వెనకాడదు. ఎందుకంటే మీరిక్కడున్నారు కనుక. మీ ఫోన్లకు రీఛార్జ్ చేయించేది మాతో మాట్లాడతారని, మీ బైక్లో పెట్రోల్ కొట్టించేది మాతో గడుపుతారని, మీకు టీషర్ట్లు, వాచ్లు కొనిచ్చేది అవి చూసినప్పుడైనా మమ్మల్ని గుర్తు చేసుకుంటారని. ముందు మీరిస్తే తర్వాత మేము ఇవ్వడం ఆనవాయితీ అన్నావే. బట్ జస్ట్ థింక్, మేము ఇచ్చిన దానికి నువ్వు విలువ కట్టగలవా? మళ్ళీ తిరిగి ఇవ్వగలవా? అమ్మాయిలు పిచ్చోళ్ళరా, నిజమే. మీ వెనక హచ్చు కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు? మమ్మల్ని వదిలి ఉండలేరన్న భ్రమలు. అమ్మాయిల సైజుల మీద, కొలతల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఫీలింగ్స్ మీద పెట్టండి రా. అమ్మాయిల హార్ట్ సెన్సిటివ్ రా, వీక్ కాదు. ఒక్కసారి కాదనుకుంటే ఇగ్నోర్ చేయడం అంటే ఏంటో ట్యూషన్ పెట్టి మరీ నేర్పించగలరు. అయినా మూడొస్తే వాడుకోవడానికి, లేదంటే వదిలేయడానికి మేమేం వస్తువులం కాదురా, వస్తువులం కాదు. బుజ్జి పోరా సారీ రా, చేతి. ఇంకెప్పుడు అలా చేయండి రా. ఏ మూడు లేదేం లేదు, ఇకపై నువ్వు నేను ఇద్దరం అంతే, ఇంకెవరు లేరు. ప్లీజ్ రా బుజ్జి, సారీ రా, ఇంకెప్పుడు నేను వదలను. బుజ్జి ప్లీజ్ రా, సారీ. వచ్చినందుకు కూడా బాధగా లేదు భయ్య. దాని కళ్ళల్లో భయం తెప్పించావు చూడు, చాలా బాధిస్తుంది. బై ఛాన్స్ నెక్స్ట్ లైఫ్ అంటే ఏమైనా ఉంటే నీ లైఫ్లో ఫుడ్డు దొడ్డు అంటే ఏముండదు, ఒక్క భయం తప్ప. ఎందుకైనా మంచిది 2 బోట్లు ఎక్కుపోతుంది.
బతకడానికి ఛాన్స్ లేదు. చచ్చిపోతాం. చచ్చిపో. శబాష్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారా వీణ్ణి? శబాష్ రా గజ, శబాష్. ఆపరా, చూసి నేర్చుకోండిరా. 3 పూటల దున్నపోతుల ఉప్పు తినటం కాదు, చెప్పిన పని చేయటం నేర్చుకోండి. శబాష్. ఏం కావాలడు, నీకేం కావాలని అడుగు, నేనిస్తా. ఇచ్చినంత వరకు చాలు, కావాలంటే అడిగి తీసుకుంటా. ఓ వీడిని కొన్ని రోజులు సిటీకి దూరంగా ఉండమను.